కపుల్తలో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 4-5 రోజులుగా జల దిగ్బంధంలోనే చిక్కుకున్న విజయవాడలో ఎట్టకేలకు సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. వరద నుండి ఇప్పుడిప్పుడే విజయవాడ వాసులు తేరుకుంటున్నారు. 4-5 రోజులుగా వరదలోనే బిక్కుబిక్కుమంటూ జీవనం సాగించారు. తాగడానికి నీరు కూడా లేక అల్లాడిపోయారు. ఆహారం దొరక్క తల్లడిల్లిపోయారు. కాగా ఎట్టకేలకు వరద తగ్గడంతో సహాయక చర్యలు ముమ్మర చేశారు. దీంతో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. యుద్ధ ప్రాతిపదికన ఏపీ ప్రభుత్వం పనులు చేపట్టింది. ఫైర్ ఇంజన్స్ తో బురద క్లీనింగ్ పనులు చేపట్టారు. దీంతో జల విలయం నుంచి విజయవాడ వాసులకు ఎట్టకేలకు రిలీఫ్ లభిస్తుంది. రోడ్లతో పాటు ఇళ్లలోని బురదను ఫైర్ ఇంజన్స్ తో తొలగించేస్తున్నారు అధికారులు. అలాగే మరోవైపు పారిశుద్ధ్య పనులను వేగవంతం చేశారు. ఇప్పుడిప్పుడే బెజవాడ వాసులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ప్రస్తుతం విజయవాడ ప్రాంతంలో అయితే వరద అయితే బయటికి వెళ్ళిపోయింది, కానీ బురద మాత్రం పూర్తిగా మిగిలిపోయిన పరిస్థితి. ఇప్పుడు ఈ బురదనే టాస్క్గా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా క్లీన్ చేసేందుకు కూడా వాహనాలను కూడా సిద్ధం చేసింది. అగ్నిమాపక వాహనాలు ఏవైతే ఉన్నాయో, విపత్తు నిర్వహణ శాఖకు సంబంధించిన వాహనాలు, అగ్నిమాపక సిబ్బందికి సంబంధించిన వాహనాలు ఏవైతే ఉన్నాయో ఆ వాహనాలను చాలా పదుల సంఖ్యలో అయితే విజయవాడకు తీసుకురావడం జరిగింది. వీటినన్నిటినీ కూడా ఇక్కడ బీఆర్టీఎస్ రోడ్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఉదయం నుంచి కూడా వాహనాలు తమ పని చేసుకుంటూ వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు బురద అనేది చాలా పెద్ద టాస్క్ అనేది కూడా చెప్పుకోవచ్చు. ఆ బురద అనేది పోవాలి కాబట్టి ఆ బురద నీటితో చాలామంది ఇబ్బంది అయితే పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఆ బురద మొత్తాన్ని క్లీన్ చేయాలంటే ఇలా వాటర్ తీసుకొచ్చే ట్యాంకుల వల్ల అయితే పూర్తి స్థాయిలో పోదు కాబట్టి, ఫోర్స్ఫుల్గా బురద అనేది పోవాలి కాబట్టి మొత్తం క్లీన్ చేసేందుకు అగ్నిమాపకకు సంబంధించిన వాహనాలను సిద్ధం చేయడం జరిగింది. అన్ని రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాల నుంచి కూడా అక్కడున్న అగ్నిమాపకకు సంబంధించి వాహనాలు అయితే ఇటు విజయవాడ రావడం జరిగింది. మనం ఒకసారి అసలు చూసుకుంటే ఈ వాహనాలు మొత్తం కూడా పూర్తిగా, ఈ వాహనం చూసుకుంటే అన్నమయ్య జిల్లా, అలాగా ప్రతి వాహనం ఒక్కొక్క జిల్లాల నుంచి పార్వతీపురం, ఇదైతే పార్వతీపురం సంబంధించిన వాహనం ఇది. ఇలాగా అన్ని స్టేట్ నుంచి నలుమూలల నుంచి ఇట్లా ఫైర్కి సంబంధించిన వాహనాలు అయితే బీఆర్టీఎస్ రోడ్డుకి రావడం జరిగింది. ఈరోజు ఉదయం నుంచే ఈ వాహనాల ద్వారా నీరు అనేది తీసుకువెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నీరు తీసుకువెళ్ళి క్లీన్ చేసే ప్రక్రియ. ఒక పక్క బురద అనేది క్లీన్ చేయాలంటే చాలా పెద్ద టాస్క్ అని కూడా చెప్పుకోవచ్చు. అలాంటి టాస్క్ని కూడా అగ్నిమాపక సిబ్బంది, ఎందుకంటే ఎక్కువ శాతం అగ్నిమాపక సిబ్బంది ఈ మంటలు అదుపు చేయడానికి మాత్రమే ఈ వాహనాలని ఎక్కువగా కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు బురద అనేది ఇటు విజయవాడలో పూర్తిగా పోవడానికి వాహనాలని యూజ్ చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి వాహనాలన్నీ కూడా పదుల సంఖ్యలో ఈ వాహనాలు అయితే బీఆర్టీఎస్ రోడ్డు మీద పార్క్ చేసిన పరిస్థితి ఉంది. ఈరోజు ఉదయం ఈ వాహనాలన్నీ కూడా ఇక్కడికి ఏదైతే బీఆర్టీఎస్ రోడ్డు అంటే సింగునగర్కి కొద్ది దూరంలోని వాహనాలన్నీ రావడం జరిగింది. ఈ వాహనాలన్నీ నీటిని నింపుకొని ఫోర్స్ఫుల్గా, ఎందుకంటే బురద పోవాలంటే చాలా కష్టంతో కూడుకున్న పరిస్థితి, వాళ్ళు క్లీన్ చేసుకోవాలన్నా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి అందుకోసం ఈ వాహనాలను కూడా సిద్ధం చేసి ఫోర్స్ఫుల్గా బురద అనేది క్లీన్ చేయడానికి తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తిగా ఈ వాహనాలు మొత్తం కూడా క్లీన్ చేస్తున్నందుకు వాడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కువ నీటి అనేది దీని నుంచి తీసుకెళ్ళడానికి ఉపయోగం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ వాహనాలని విజయవాడ నలుమూలలు, అంటే రాష్ట్రంలో ఉన్న నలుమూలల నుంచి ఈ వాహనాలు అనేవి విజయవాడ రావడం జరిగింది. ప్రధానంగా బురద అనేది క్లీన్ చేయాలంటే చాలా పెద్ద టాస్క్ అని చెప్పుకోవాలి. చాలామంది ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి కనిపించింది. ఇప్పటి వరకు వరదతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆహారం కోసం, దాంతోపాటు ఏదైతే త్రాగునీరు కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఇల్లు మొత్తం క్లీన్ చేయాలి అంటే కనుక చాలా పెద్ద టాస్క్ అని కూడా చెప్పుకోవచ్చు. ఆ ఇల్లుని క్లీన్ చేయడం కోసం ఇప్పుడు నగరవాసులకి కొంత రిలీఫ్ ఇవ్వడం కోసం ప్రభుత్వం సహాయక చర్యల్లో భాగంగా పూర్తిగా ఈ వాహనాలను ఏర్పాటు చేసింది. వాటర్ని పూర్తిగా అటు, ఎందుకంటే బురద ఏదైతే ఇళ్లలో ఉంటుందో ఆ ఇళ్ల దగ్గరికి తీసుకెళ్ళి ఈ మొత్తం గోడల మీద ఉన్నాయి కానీ
లోపల వరకు కొంత లోపల వరకు కూడా పంపించేందుకు వాటర్ని సిద్ధం చేసుకొని మొత్తం ఫిల్ చేసుకొని వాటర్ అనేది తీసుకురావడం జరుగుతూ ఉంది. సింగనగర్లో ఇప్పుడు ఈ వాటర్ అనేది సింగనగర్ లోపలికి వాహనాలు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తిగా ఆ ప్రాంతం మొత్తం ఏదైతే వరద నుంచి కోలుకున్న ప్రాంతం ఏదైతే ఉందో ముందుగా సింగనగర్ ప్రాంతం కాబట్టి ఆ సింగనగర్ ప్రాంతానికి వెళ్తూ ఉన్నాయి. అక్కడి నుంచి సింగనగర్ ప్రాంతం నుంచి వాంబే కాలనీకి కానీ అదైతే ప్రకాష్ నగర్ కానీ శాంతినగర్ కానీ అలాగే ఆ పైన ఉన్న నందమూరి నగర్ ఆంధ్రప్రభ కాలనీ అటు సైడు వాటర్ ఫ్లో ఎక్కడైతే తగ్గి క్లీన్ చేయడానికి ఎక్కడైతే పరిస్థితులు బాగున్నాయో అక్కడ వరకు ఈ వాహనాలు అయితే వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం బీఆర్టీఎస్ రోడ్డు మీద అయితే ఈ వాహనాలు చాలా ఎక్కువగానే పదుల సంఖ్యలో ఈ వాహనాలు అయితే ఉన్నాయని కూడా మనం చూసుకోవచ్చు. కెమెరా సురేష్తో మల్లికార్జున, బిగ్ టీవీ, విజయవాడ. వరద బాధితులకు అన్ని రకాలుగా ఏపీ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టింది. అలాగే వరద బాధితులకు ఎప్పటికప్పుడు ఆహారాన్ని అందించారు. స్వయంగా సీఎం చంద్రబాబు రంగంలోకి దిగారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు. డ్రోన్లు, హెలికాప్టర్ల సాయంతో చివరి మనిషి వరకు ఆహారాన్ని అందించారు. అలాగే వాటి నుంచి నిత్యావసరాలను పంపిణీ చేయనున్నారు. ఒక్కో కుటుంబానికి 25 కిలోల బియ్యం, కిలో పప్పు, కిలో చక్కెర, 2 కిలోల బంగాళదుంపలు, 2 కిలోల ఉల్లిపాయలు ఇవ్వనున్నారు. సాయంత్రానికి విద్యుత్ పునరుద్ధరణ పనులు సైతం పూర్తి కానున్నాయి.